ఇదేనన్నా మా ప్రిన్సిపల్ సార్ వాళ్ళ ఇల్లు. ఎవరమ్మా? మేడం ప్రిన్సిపల్ సార్ ఉన్నారా? ఉన్నారు. పిలుస్తారా మేడం? కొద్దిగా మాట్లాడాలి. మాట్లాడాలంటే స్కూల్ కి వెళ్ళాలి కానీ ఇంటికి వచ్చారేంటి? స్కూల్ కు వెళ్తే ఇంటికి వెళ్ళారన్నారు మేడం, అందుకే ఇంటికి వచ్చాను. దేనికో నాకు చెప్పండి, సార్ బిజీగా ఉన్నారు, నేను చెప్తాను. అదే మేడం, స్కూల్ ఫీజు కట్టలేదని చెప్పేసి పాపం 2 రోజు స్కూల్ కు రానివ్వట్లేదు. సార్ తోటి మాట్లాడదామని వచ్చాను మేడం. అవునయ్యా, మరి స్కూల్ ఫీజు కట్టకపోతే క్లాస్ లోకి ఎలా రాణిస్తారు? టీచర్స్ కి శాలరీస్ ఇవ్వాలి, స్కూల్ మెయింటెనెన్స్ ఉంటుంది కదా. మేడం నాకు ఒక చేయలేదని చెప్పేసి ఎవరూ పనివ్వట్లేదు మేడం. మేడం మా భార్యకు కూడా ఆరోగ్యం బాగలేదు. వచ్చే నెలలో మొత్తం ఫీజు కట్టేస్తాను మేడం. నీకెన్నిసార్లు చెప్పాను కిరణ్, మేనేజ్మెంట్ అందరికంటే నీకే ఫీజు తక్కువ చేశారు. అది నెల నెల కట్టుకోలేకపోతే ఎలా? నువ్వు ప్రతిసారి ఇలానే చేస్తున్నావు. సార్ నేనేం చేయలేను. అయితే ఇప్పుడు స్కూల్లో నా పేరు కొట్టేస్తారా? లేదమ్మా, నేనేదో ఒకటి చేస్తాను. నేను ఖచ్చితంగా స్కూల్కి పంపిస్తాను. ఆగండి, మీరు నెలకి స్కూల్ ఫీజు ఎంత కట్టాలండి? 2000 కట్టాలి మేడం ప్రతి నెల. ఒక్క నిమిషం. ఇదిగో ఈ నెల జీతం తీసుకో. సరే అమ్మగారు, ఇదిగోండి ఈ డబ్బులు తీసుకొని ఈ నెల స్కూల్ ఫీజు కట్టండి. పర్లేదు మేడం, మీరే ఇబ్బందుల్లో ఉన్నట్టున్నారు. తీసుకోమ్మా, ఈ డబ్బులు తీసుకుని నువ్వు ఫీజు కట్టావనుకో స్కూల్లో నీ పేరు తీసేయకుండా ఉంటారు. సరే అక్క, కానీ వచ్చే నెల నీ డబ్బులు నీకు ఇచ్చేస్తా. అలా అయితేనే తీసుకుంటా. సరే అయితే